హలో పిల్లలు, మీ అందరి కోసం నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను. మీ అందరికి ఇంట్రెస్ట్ చెప్పండి, ఓకేనా? కథలంటే మా అందరికి చాలా ఇష్టం. మీరు చెప్పండి సార్, చెప్పండి. అవును అవును, మాకు కూడా చాలా 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 ఇష్టం. మంచి కథ చెప్పండి. నాకైతే ఒక ఎలుక గురించి చెప్పాలని నేనైతే ఎలుక కథ కోరుకుంటున్నాను. మరి మీరంతా ఏం కోరుకుంటున్నారు? అవును, నాకు కూడా ఎలుక కథ కావాలి. సరే పిల్లలు, మీ అందరి కోసం నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను. సరే అయితే శ్రద్ధగా వినండి. చూడు చిట్టి తల్లి, నువ్వు అక్కడకు ఉంటే నీకు వినపడదు, కొంచెం ముందుకు రా. ఇక సరే పిల్లలు, మనమైతే కథ మొదలు పెడదాం. ఇక మన దగ్గర ఒక ఊరిలో అయితే పాపయ్య అనే రైతు ఉండేవాడు. తను తను ఆవులకు రోజు పొలానికి తీసుకెళ్లి అలా తీసుకెళ్తుండగా పొలం గట్టు పైన ఆ ఆవును కట్టేసి గడ్డి మోపు అయితే వేశాడు. అక్కడ కొన్ని ఎలుకలు ఉన్నాయి. ఆ ఎలుకలు ఆ ఎలుక అనేది పిల్లలను చేసింది. ఆ పిల్లలు అనేది సో ఇంకా ఒక ఎలుక ఉన్నది కదా, ఆ ఎలుక అనేది లోపల ఉంది. పిల్లలన్నిటి బయటకు వచ్చేసి ఆవును చూశాయి. అంత పెద్ద ఆవును చూసేసరికి ఆ చిన్న ఎలుక పిల్లలన్నిటి భయంతో పరిగెత్తి లోపలికి వెళ్ళి తల్లికి చెప్పాయి. అక్కడ ఉన్న ఒక పెద్ద మరో ఎలుకకు చెప్పింది. సో నేను ఒక పెద్ద జంతువునైతే చూశాను, అది దానికి భయంకరంగా ఉంది అని చెప్పడంతో ఏంటి మనకన్నా సో అప్పుడు తన దగ్గర ఉన్న ఎలుక అనేది ఏం చేసిందనంటే వెంటనే ఇంకొక ఎలుక ఈ చిన్న పిల్లలను భయపెట్టాలని చెప్పి ఏం చేసింది, వెళ్ళిపోయి చాలా ఆహారం తిన్నదన్నట్టు. అంటే లోపలికి వెళ్ళిపోయిందంటే చాలా ఇంతకుముందు దాచుకున్న తన ఏదైతే ఆహారం ఉందో అది మొత్తం కూడా తినేసి అది లోపలికి వెళ్ళి కొద్దిగంత ఆహారం తిని వచ్చేసి, చూడండి మీరు చూసిన ఆ జంతువు కన్నా నేను చాలా పెద్దదిగా లేనా అని అన్నది. లేదు, నువ్వు చాలా చిన్నదిగా ఉన్నావు, అది ఇంకా చాలా పెద్దగా ఉన్నది అనేసరికి అప్పటికి ఆ ఎలుక అనేది మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ లోపలికి వెళ్ళి చాలా తినేసింది అన్నట్టు. చాలా తినేసి పరుగు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి దాని పొట్ట పగిలిపోయి చనిపోయింది అక్కడికక్కడే. సో తద్వారా మనకు తెలిసిన నీతి ఏంటి అనంటే, మన తాహతకు ఎంత మించి బడాయి పోకూడదు అనేది తెలుసుకోండి మీరు. మనకు ఏదైతే ఉందో అంతలోనే ఉండాలి. మనకు తెలియని దాని గురించి తెలుసు అని చెప్పి బడాయికి పోతే ఏం జరుగుతుంది, మన మీదకే ముప్పు వస్తుంది. సో మీరు కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మనకు తెలిసిన దాన్ని తెలిసింది మాత్రమే చెప్పాలి. తెలియని దాన్ని గురించి ఎప్పుడు నాకు తెలుసు అని బడాయి పోకిలోకి పోతే ప్రాణాల మీదకే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.